ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి నిరసన కార్యక్రమాన్ని చేసినటువంటి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, మన దేశంలో భౌతిక విధానం మీద, మత స్వేచ్ఛ మీద రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులను కాలరాస్తూ మరి కొన్ని వర్గాలు విపరీత ధోరణులకు అలవాటు పడి మరి ఒక జాతీయం ఉండాలి, ఒక మతమే ఉండాలి అనే విధానంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మన భారత రాజ్యాంగం అలా చెప్పలేదు, అలా చేయలేదు. భారత రాజ్యాంగం యొక్క రూల్స్ ప్రకారంగా తప్పకుండా అన్ని మతాలు కూడా ఎవరికి ఇష్టమైన మతం వారు తీసుకోవచ్చు, ఎవరి యొక్క విధానాన్ని వారు అవలంబించవచ్చు అనేటువంటి ఒక స్వేచ్ఛని, సమానత్వాన్ని మరి భంగపరిచే విధంగా ఉన్నటువంటి కార్యక్రమాలను జరుగుతూ ఉన్నాయి. ఈ పిల్లల ప్రజలను గమనించాలి. ఇతర దేశాలకు వెళ్తున్నాం మనం. ఇతర దేశాల్లో ఉన్నటువంటి యొక్క మత స్వేచ్ఛ మన దేశంలో లేకపోవడం ఏంటి? మనం అక్కడికి వెళ్ళి పొందేటువంటి మత స్వేచ్ఛ ఇక్కడ లేకపోవడం ఏంటి? వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నారు కదా, మన తీసుకొచ్చిన మతాన్ని మనం తీసుకుంటే మన దేశంలో మనల్ని గౌరవించకపోవడం ఏమిటి? ఈ విధానాన్ని కొంచెం మనం ఆలోచించాలి. దీన్ని పెద్ద మనసుతో ప్రతి వర్గం కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా వారికి ఇష్టం వచ్చిన మతాన్ని, వారికి ఇష్టం వచ్చినటువంటి మరి గౌరవాన్ని స్వీకరించడానికి, మతాన్ని స్వీకరించడానికి హక్కు ఉన్నదనేటువంటి విషయాన్ని గమనించి అందరి యొక్క మత స్వేచ్ఛను కూడా మనందరం కాపాడాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఎస్పీ యూనివర్సిటీ ఈరోజు జరిగినటువంటి ఒక దారుణ మారణ కాండని మరి మేము ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అంతేకాదు మిత్రులారా, ఇక్కడ ఒక వివాహం జరుగుతున్నప్పుడు మరి మనం ముస్లిం దేవాలయం వస్తే మనం మౌనంగా ఉంటాం, అక్కడ బ్యాండ్ మేళం వాయించాం. ఎందుకని? వాళ్ళ యొక్క మత స్వేచ్ఛని, గౌరవాన్ని మనం భంగపరచకుండా ఉండటం కోసం. అలాగే మరి హిందూ దేవాలయాలు వచ్చినప్పుడు కూడా చాలామంది మన ఎదురు కార్యక్రమాలు కానీ ఉత్సవాలు చేసుకుంటే అక్కడికి వచ్చినప్పుడు మనం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాం. ఎందుకని? వాళ్ళ యొక్క మతాన్ని, వాళ్ళ గౌరవాన్ని మనం గౌరవించడం కోసం. అదేవిధంగా ఇతర మతస్థులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరిస్తున్నప్పుడు అందులో ఉన్న మంచితనాన్ని గమనించి, అందులో ఉన్న మంచిని గమనించి మరి మనం ప్రవర్తించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడ కూడుకున్నటువంటి ఇవాళ ఉన్నటువంటి పిల్లలు వైశ్యులు ఉన్నారు, గుజరాతులు ఉన్నారు, మరి గోడాస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మా దగ్గర బహుజన సమాజ్ పార్టీలో మత స్వేచ్ఛ కంప్లీట్గా ఉంది. అటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి మరి మన పార్టీ విధానాలను బలపరుస్తూ, మత స్వేచ్ఛను గౌరవించేటువంటి విధానాన్ని బలపరుస్తూ ముందుకు వెళ్ళాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరి బదలాలు తెలియజేస్తూ మరి పొడుస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్.